హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయి ఒక కొత్త వెరైటీ డిష్ అనమాట, వంకాయ పాన్ ఫ్రై. సో వినటానికే చాలా వెరైటీగా ఉంది కదా. సో రండి చూసేద్దాం ఎలా చేయాలో. సింపుల్గా చూపించేస్తా. ఎప్పుడు గుత్తొంకాయ, వంకాయ మునక్కాయ కూర, లేకపోతే పచ్చి పులుసు ఇవే కాకుండా ఇలా ట్రై చేయండి. సో చూడండి, ఈ వంకాయ మార్కెట్లో దొరికింది, ఎంత పొడుగ్గా ఉందో. సో వంకాయ పచ్చి పులుసు, వంకాయ కూరల్లో రారాజు వంకాయ మనకి తెలిసిందే కదా. వంకాయతో ఏ కూర ఎట్లా చేసుకున్నా సూపర్గా ఉంటుందండి. సో ఇంత పెద్ద వంకాయ ఇద్దరికైతే సరిపోతుందండి. సో నేను తీసుకొని వీటిని 1/2 ఇంచ్ సర్కిల్స్లా కట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా. సో వంకాయలు ఊరికే కండ్రెక్కిపోతాయండి. సో కట్ చేసిన వెంటనే మీరు కూర చేసే లోపల అసలు కట్ చేసిన వెంటనే ఇవి కండ్రెక్కిపోతాయి. ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. ఇంతేకాక ఇవి పాన్ ఫ్రై కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, లోపలిగా ఉడకాలి కాబట్టి నేను వీటిని చెక్స్గా గీతలు పెడుతున్నా. ఫుల్గా బాగా కట్ చేశారు, ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి. అలా కాకుండా ఊరికే జస్ట్ స్లిట్స్ లాగా పెట్టుకోండి. సో ఇలా కట్ చేసుకున్న సర్కిల్స్ వంకాయలన్నీ ఇలా చెక్స్గా కట్ చేసుకొని దీన్ని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ఈ లోపల మీరు ఒక 5 minutes పట్టినా అవి కండ్రెక్కకుండా ఉంటాయి. సో ఇలా వాటర్లో ఉప్పు వేసుకొని, కల్లుప్పు వేసుకొని ఇవన్నీ వీటిలో మునిగేలాగా వేసుకోండి. సో బిగినర్స్ కోసం అని చెప్తున్నానండి, మన అందరికీ తెలుసు వంకాయ నీళ్ళల్లో వేయాలి అని. సో ఈ లోపల మనం ఏం చేద్దామంటే మసాలా కలుపుకుందాం అనమాట. సో కారం, బేసిక్ ఇంగ్రీడియంట్సే ఉంటాయండి, ఎక్స్ట్రాగా స్పెషల్గా ఏమీ ఉండవు. అంటే మన ఇంట్లో దొరకనివంటూ ఏమీ ఉండవు. కారం, ఉప్పు, పసుపు, ఇంకా జీలకర్ర పొడి. సో మీ వంకాయల్ని బట్టి ఇవి చేసుకోండి. ఆ తర్వాత కొంచెం అంత బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ వేయటం ఎందుకంటే క్రిస్పీగా వస్తుంది. సో కోటింగ్ కోసం అని చెప్పి శనగపిండి వేస్తున్నా, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. సో ఇదంతా చక్కగా ఒక ప్లేట్లో వేసుకున్నానండి. మిక్స్ చేసుకోండి, బాగా స్పైసెస్ అన్ని మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే గరం మసాలా, ధనియాల పొడి ఇవి కూడా వేసుకోండి. మీరు మసాలా తింటే కనుక అవి కూడా వేసుకోండి. సో వాటర్ పోసుకొని నేను ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా వాటర్ కలుపుకోండి. బాగా జారుగా చేసుకోకండి, మళ్ళీ ఇది అంత అంటుకోకుండా కారిపోతూ ఉంటుంది. సో కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. ఈ బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల కొంచెం క్రంచీనెస్ వస్తుంది. అదే శనగపిండి వల్ల ఏంటంటే కోటింగ్ లాగా, మన వంకాయలకి కోటింగ్ లాగా వస్తుంది. అంతేనండి, ఎంతో సింపుల్ వంకాయ పాన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్. ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఒకేసారి ఈ సర్కిల్స్ అన్నిటికి ఒకేసారి పెట్టేసుకొని నేను కోటింగ్ వేసేసుకొని ఆ తర్వాత పాన్ మీద వేసుకోండి. సో పాన్ మీద కొంచెం మనం అట్లు పోసుకుంటాం కదా, మీకు మళ్ళీ అట్లు రావన్న భయం ఉంటే ఒకటి చపాతీకి సపరేట్గా పెట్టుకుంటాం కదా, ఆ పెనం మీద అయితే వేసుకోండి. సో ఇది చేసినాక ఒక 2-3 దోశలు అయితే రావు. అలా లేదు మాకు సపరేట్ పాన్ ఉందంటే దాంట్లో పెట్టేసుకోండి. సో ఇలా అన్ని సర్కిల్స్ నాకైతే 2 బ్యాచెస్ పట్టాయండి. ఒక్క వంకాయకి 2 బ్యాచెస్ పట్టాయి. 10 minutes ఇంకా స్లో మీడియం ఫ్లేమ్, ఫస్ట్ కొంచెం వేడెక్కేదాకా ఒక 5 minutes ఏమో హైలో పెట్టండి. ఆ తర్వాత పాన్ వేడెక్కింది అనుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 minutes ఉడికించండి. అంతే అయిపోతుందండి పాన్ ఫ్రై. ఇంకా దీనికి మసాలా గిషాలా పైన ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. సో ఒక సైడ్ ఉడికినాక నెక్స్ట్ సైడ్ తిప్పండి. అంతేనండి, ఎంతో టేస్టీ వంకాయ పాన్ ఫ్రై రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఈ వంకాయలు ఫారెన్లో దొరుకుతాయండి, మనలాగా సన్నగా అట్లా ఉండవండి. సో ఫైనల్గా 10 minutes తర్వాత ఇట్లా వేగిపోయాయి అన్నమాట. మీకు ఆల్మోస్ట్ వేగిపోయాయి, ఇంకా ఏం లేదు అనుకున్నప్పుడు తీసేసేయండి. సో అప్పుడప్పుడు మీకు కొంచెం అంటుకుంటుందంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, ఎందుకంటే మనం మధ్యలో చెక్స్ వేసాం కాబట్టి అన్ని పక్కల కుక్ అయిపోయింది. రండి చూసేద్దాం ఈ డిష్ ఎలా ఉందో. ప్లేటింగ్ చేసేద్దాం. సో మీరు ఏం చేసుకున్న రైస్ కానీ కర్రీ కానీ ఎటు వాటిని స్కిప్ చేయలేం కాబట్టి దాన్ని కొంచెం యూస్ఫుల్గా మంచిగా తినడానికి చేసుకోండి. అది నేను చెప్పబోయేది. అంటే కొంచెం సలాడ్ యాడ్ చేసుకోండి, కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోండి. అట్లా మీరు కనుక చేసుకుంటే రైస్ కొంచెం తక్కువ పెట్టుకోండి, ప్రోటీన్ ఎక్కువ వచ్చేలాగా, సలాడ్ ఎక్కువ వచ్చేలాగా అలా పెట్టుకుంటే కనుక మనకి ఏ దోషం అనేది ఉండదన్నమాట. సో నేను టేస్ట్ చేసేసాను. ఈ వంకాయ పాన్ ఫ్రై అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నది. తప్పకుండా ట్రై చేయండి. వెరైటీ డిష్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అన్నీ భలే వేడిగా ఉన్నాయి. మా అబ్బాయికి అయితే భలే నచ్చింది.
నచ్చిందనే అనుకుంటున్నా. ఈ డిష్ మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.